హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బిజినెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మనీ 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 అండి. మనీ లేకుండా మనం ఏది చేయలేము. సో వితౌట్ మనీ వీ కాంట్ డూ ఎనీథింగ్. కానీ పెళ్ళైన అమ్మాయిలు ఈ రోజుల్లో ఎవరు ఖాళీగా ఉండట్లేదండి. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నారు, లేదా ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కానీ ఎంబ్రాయిడరీ మిషన్ తెప్పించుకొని కానీ అలా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నారు. సో అలానే నేను కూడా ఒక బిజినెస్ చేద్దాము అనేసి నేను నా బిజినెస్ని స్టార్ట్ చేశానండి. సో బిజినెస్కి కావాల్సిన స్టాక్ కూడా తెప్పించాను నేను. సో తెప్పించిన తర్వాత సేల్స్ బాగానే అయ్యాయండి. సేల్స్ బాగా అయ్యాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. మా పాప కూడా పెద్దగా అవుతుంది. పాప చిన్నగుందిలే, ఏం కాదులే అనేసి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో అది లేచి నిలబడే స్టేజ్ కి వచ్చేసింది. ఇప్పటికీ ట్రై చేస్తున్నానండి వీడియోస్ తీసి యూట్యూబ్ లో పెడదాము అనేసి. సో అయినా కుదరట్లేదు. మా పాప ఒకరు పడుకుంటే ఒకరు పడుకోరు. నాకు ఇద్దరు పిల్లలండి, ఒక పాప ఒక బాబు. సో నన్ను ఇష్టపడే నా కస్టమర్స్ ఇప్పటికీ నాకు మెసేజెస్ చేస్తున్నారు పర్సనల్ నెంబర్కి. ఏంటి సిస్టర్ మీరు ఇంకా వీడియోస్ ఏం పెట్టట్లేదు ఏంటి అనేసి. సో వారందరికీ నేను నా బిజినెస్ని నేను ఎండ్ చేస్తున్నానని చెప్పడానికే ఈ వీడియో నేను మీ ముందుకి తీసుకొస్తున్నాను. నన్ను ఇష్టపడి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పటికీ నాకు మెసేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అండి. నేను ఇప్పటి వరకు ఎప్పుడు టూ మచ్ కాస్ట్ పెట్టలేదండి. అన్ని 20-30 మార్జిన్తో అమ్మాను. నేను ఎక్కువ కాస్ట్ ఎప్పుడు అమ్మలేదండి. సేల్స్ బానే ఉండేవి, కస్టమర్స్ రెస్పాన్స్ కూడా బానే ఉండేది. కానీ నాకే టైం కుదరకపోయేది అండి వీడియోస్ చేయడానికి. సో అయినా లాస్ట్ వరకు ట్రై చేశాను, లైవ్ పెట్టాను. లైవ్ లో కూడా బానే రెస్పాండ్ వచ్చిందండి. ఇటు బిజినెస్ చేయాలా, అటు పిల్లల్ని చూసుకోవాలా అని అనేసి చాలా టెన్షన్ వచ్చేసిందండి నాకైతే. సో పిల్లల్ని చూసుకోవడానికి ఎవరో ఒకరుంటే బిజినెస్ కంటిన్యూ చేయొచ్చండి. సో పిల్లల్ని చూసుకునే వారు లేకే నేను బిజినెస్ ని స్టాప్ చేస్తున్నాను. మా పాప ఇప్పుడే లేచి నిలబడడానికి ట్రై చేస్తుందండి. అన్ని పట్టుకొని లేచి నిలబడుతుంది. సో నేను పిల్లల్ని చూసుకోవాలా, బిజినెస్ చేసుకోవాలని బాగా ఆలోచించాను. లాస్ట్కి మా ఆయన్ని అడిగి ఒక డెసిజన్ తీసుకున్నానండి. సో బిజినెస్ అయితే నేను ఎండ్ చేస్తున్నాను. నా బిజినెస్ పనిలో నేనుండగా ప్యాకింగ్ అంటూ, సో వీడియోస్ అంటూ నేనుంటుంటే మా పిల్లలు కింద పడి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయండి. సో ఇంకా పిల్లల గురించి ఆలోచించి, బిజినెస్ గురించి ఆలోచించి ఒక డెసిజన్ తీసుకున్నాను. ఇంకా నా బిజినెస్ చాలా చిన్నది అండి. ఇంకా నాకు 1000 సబ్స్క్రైబర్స్ కూడా అవ్వలేదు. సో చిన్నది కదా అనేసి నేను ఈ డెసిజన్ తీసుకున్నాను. బిజినెస్ అంటే మాటలు కాదండి, చేతల్లో ఉండాలి. సో వీడియోస్ చేయాలి, వీడియోస్ కి రెస్పాండ్ అవ్వాలి. సో మెసేజెస్ చూసుకోవాలి, మెసేజెస్ కి రెస్పాండ్ అవ్వాలి, డిస్పాచ్ చేయాలి. సో మళ్ళీ ట్రాకింగ్ ఐడి కూడా సెండ్ చేయాలి. ఇవన్నీ చేస్తూ పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. చాలా ఇబ్బంది అయిందండి నాకైతే. సో బిజినెస్ అంటే మీకు తెలిసిందే, చాలా వరకు బిజినెస్ చేసిన వాళ్ళే ఉన్నారు నా సబ్స్క్రైబర్స్. సో బిజినెస్ అంటే చాలా టెన్షన్ గా ఉంటుందండి. ఏ చిన్న మెసేజ్ వచ్చినా కస్టమర్స్ ఏనేమో అన్నంతగా టెన్షన్ ఉంటుంది బిజినెస్ లో. ఒక్కోసారి నేను లైవ్ చేస్తున్నప్పుడు మా పాప లేచి ఏడ్చేదండి. సో బిజినెస్ చేయాలా అని అసలు నేనైతే చాలా టెన్షన్ పడిపోయేది. బిజినెస్ చేయాలా, పాపను చూసుకోవాలా అనేసి ఇంకా బాగా ఆలోచించాను నేను. సో బిజినెస్ అంటే ఎలా ఉంటుందంటే రోజు వీడియోస్ పెడితేనే కస్టమర్స్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. నాకు మాత్రం వీడియోస్ చేయడానికి టైం ఉండకపోయేది. నాకైతే ఇప్పటి వరకు నా బిజినెస్ లో ఎలాంటి రాంగ్ మెసేజెస్ కానీ, సో రాంగ్ కాల్స్ కానీ ఇప్పటికీ ఎప్పుడు రాలేదండి. సో నా బిజినెస్ లో ఎలాంటి నెగటివ్ రెస్పాన్స్ లేదు, అంత పాజిటివ్ ఉండేదండి. పాపం ఈ మధ్య కొందరికి బిజినెస్ చేసే ఉమెన్స్ కి వాళ్ళు నెంబర్ ఇస్తారు కదా. సో ఆ నెంబర్ కి వీడియో కాల్స్ అంటూ, రాంగ్ మెసేజెస్ అంటూ చాలా వస్తున్నాయంట. నేను ఈ మధ్య యూట్యూబ్ లో చూశాను. సో నాకైతే అలాంటివి ఏదీ లేదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఉమెన్స్ నెంబర్ దొరికిందంటే చాలు, వాళ్ళు ఎలా వాళ్ళని టార్చర్ పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళ మెసేజెస్, వీడియో కాల్స్ చేస్తూ ఉంటారు. పాపం ఒక ఆవిడైతే లైవ్ లోనే ఏడ్చేసింది, నాకు ఇలా కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి, ఏం చేయాలి అనేసి. సో నేనైతే హ్యాపీ అండి, నాకు ఎలాంటి మెసేజెస్, కాల్స్ అలా రాలేదు. నాకు బ్లౌజెస్ కానీ శారీస్ కానీ కావాలి అనుకున్న వారు కాల్ చేసినప్పుడు నేను బాగానే రెస్పాండ్ అయ్యేది. సో
మీరు కూడా ఒకసారి కమెంట్ చేయండి నా బిజినెస్ ఎలా నడిపాను ఏంటి అనేది. సో నాకు కూడా కొంచెం ఒక ఒపీనియన్ వస్తుంది కదా నా బిజినెస్ గురించి. ఇప్పటి వరకు నా బిజినెస్లో నాకు సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ అండి. నేను ఇప్పటి వరకైతే నా కస్టమర్స్కి నేను క్వాలిటీ ప్రొడక్ట్సే పంపించాను. సో కలర్లో కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ఆ కలర్ కూడా నేను వారికి పర్సనల్గా మెసేజ్ చేసి మరి ఇది కన్ఫర్మ్ అని వారు ఓకే చేసిన తర్వాతే నేను బ్లౌజెస్ కానీ శారీస్ కానీ సెండ్ చేయడం జరిగిందండి. సో స్టార్టింగ్లో నా డిస్పాచ్ కానీ ట్రాకింగ్ ఐడి కానీ కొంచెం లేట్ అయ్యేదండి. సో తర్వాత నేను 1 డేలో అన్ని ట్రాకింగ్ ఐడీస్ డిస్పాచ్ అన్ని చేసేసాను. తొందరగా అందరికి బ్లౌజెస్ సెండ్ చేశానండి. కస్టమర్స్తో కూడా నేను ఎప్పుడు కోపంగా మాట్లాడేది కాదండి. సో వారి డౌట్స్ అన్ని నేను క్లియర్ చేసేది. మెసేజెస్లో కూడా నేను విసుక్కోకపోయేది. సో నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా నేను కోపంగా రెస్పాండ్ అయ్యాను అని అనుకుంటే వారందరికీ సారీ అండి. నాకు ఆంధ్ర నుండి ఒక కస్టమర్ ఉందండి. తను ఇప్పటికీ నాకు మెసేజెస్ చేస్తూ ఉంటుంది, ఏంటి సిస్టర్ ఇంకా మీరు వీడియోస్ చేయట్లేదు ఏంటి అనేసి. సో తను నా దగ్గర చాలా బ్లౌజెస్ తీసుకుంది. ఆ సిస్టర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇన్ని రోజులు బిజినెస్ చేసి నేను ఇప్పుడు బ్లాగ్స్ చేస్తున్నాను కదా, నా కస్టమర్స్కి కొందరికి నా నెంబర్ తెలిసి ఉండొచ్చు. సో పర్లేదు, అయినా ఓకే, వారు నా నెంబర్ని ఎలా మిస్యూజ్ చేయరని నా నమ్మకం. సో మీరు కూడా ఎవరు నా నెంబర్ని మిస్యూజ్ చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆల్రెడీ నేను నా వీడియోస్ అన్నిటిలో నా నెంబర్ని నేను తీసేశానండి. మీరు చెక్ చేశారో లేదో. ఇదండి నా ప్రాబ్లం వచ్చేసి, నాకు 2 చిన్నపిల్లలు. సో వారిని చూసుకోవాలి, నేను ఇల్లు చూసుకోవాలి, మా ఆయనకి టిఫిన్ బాక్స్ పెట్టి ఆఫీస్కి పంపించాలి. సో ఇల్లంతా చూసుకోవాలి అనేసి నేను బిజినెస్ని స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. అంతేకాని సేల్స్ లేక కాదు, సో నా ఛానల్కి బాగా రెస్పాన్స్ లేక కాదు. బిజినెస్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఇన్వెస్ట్ చేసిన దానికన్నా ఎక్కువ అమౌంట్ వస్తుందండి. సో మనం పెట్టిన అమౌంట్ వస్తుంది, దానికన్నా ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో అలాంటప్పుడు బిజినెస్ ఎవరు క్లోజ్ చేయాలి అనుకోరు. ఏదో రీజన్ ఉంటే తప్ప ఎవ్వరు బిజినెస్ని క్లోజ్ చేయాలి అనుకోరు. సో నా ఛానల్ ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయ్యే ఛానల్ని నేనెందుకు క్లోజ్ చేస్తాను అండి. సో అది మెయిన్ రీజన్ ఏంటంటే నేను పిల్లల్ని చూసుకోవాలి, సో ఫ్యామిలీ చూసుకోవాలి. ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా. సో అన్నీ బాగుంటేనే ఏదైనా ఇంకో స్టెప్ వేయడానికి బాగుంటుంది. సో నా పిల్లల్ని చూసుకోనికి, ఫ్యామిలీ చూసుకోనికి నాకు సపోర్ట్గా ఎవరూ లేరండి. సో అందుకే నేను బిజినెస్ని స్టాప్ చేయాలి అనుకుంటున్నాను. సో ఎవరు నెగటివ్గా కామెంట్ చేయొద్దు, దయచేసి అర్థం చేసుకోండి. సో మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఏంటి సిస్టర్ స్టాక్ అంతా ఏం చేస్తారు మరి అనేసి. నేను స్టాక్ కొంచెం పోయిందండి, సేల్ చేశాను. సో ఇంకా ఓ 30 బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్ 30 దాకా ఉన్నాయి. సో శారీస్ కూడా ఉన్నాయి. ఇంకా వాటిని ఏం చేస్తారు మీరు అని మీరు అడగొచ్చు. సో వాటిని నేను గివ్ అవే లాగా మీకు ఇస్తానండి. సో వీక్లీ వన్స్ మనం గివ్ అవే తీసుకుందాం. సో పోయిన వీడియోకి నేను ఒకసారి గివ్ అవే అనౌన్స్ చేశాను. ఆ వీడియో కూడా నేను గివ్ అవే ఇవ్వలేదండి. సో నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మనం లైవ్లోనే గివ్ అవే తీసేద్దాం. మీకు ఇప్పుడు ఆల్రెడీ అర్థమై ఉండొచ్చు నేను బిజినెస్ ఎందుకు క్లోజ్ చేశాను అనేసి. మా పాపకి 9 months అండి. ఫస్ట్ బర్త్డే కూడా కాలేదు. సో ఫస్ట్ బర్త్డే అయినా కూడా వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే అండి. 5 years వచ్చేదాకా వాళ్ళకి తెలివి వచ్చేదాకా ఇంకా చిన్నపిల్లలే అండి వాళ్ళు. మా బాబుకి ఇంకా 3rd బర్త్డే కూడా కాలేదండి. సో ఇంత చిన్న పిల్లలతో నేను కష్టపడ్డాను. సో కష్టపడ్డదానికి ఫలితం అయితే ఉందండి. నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. సో దాన్ని బట్టి నేను ఇంకా హ్యాపీ అండి. సో నా వ్లాగ్స్ కూడా మీరు చూడండి దయచేసి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సండే ఇస్తానండి గివ్ అవే. సో నెక్స్ట్ వీడియోలో మనం లైవ్లో గివ్ అవే తీద్దాం. ఇప్పుడు మీకు అంతా అర్థమై ఉండొచ్చు కదండి నేను బిజినెస్ ఎందుకు క్లోజ్ చేస్తున్నాను అనేసి. సో నా వ్లాగ్స్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వ్లాగ్స్ కంటిన్యూ చేయండి, చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఇంతటితో నేను ముగించేస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.